ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేనిని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. ప్రతి ప్రార్థనలోనూ ఉండవలసిన లక్షణాలను అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యంలో చెప్పారు. కొంతమంది ప్రార్థిస్తారు, ఆ ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టారో, ఎప్పుడు ఆమెన్ అన్నారో కూడా తెలియకుండానే ప్రార్థన అయిపోతుంది. అలా కాదు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే అరుదైన సమయం. ఎప్పుడు ప్రార్థనలో దేవునితో మాట్లాడాలో అని ఆశగా ఎదురు చూడాలి. మన ప్రార్థనలో మొదటగా దేవునిని స్తుతించాలి. మనల్ని సృష్టించి మనకు ఈ స్థితి దయచేసిన దేవునికి స్తుతులు అర్పించాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. ప్రతిరోజు మంచి ఆరోగ్యం, ఆహారం, నిలువ నీడ దయచేస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. తర్వాత విజ్ఞాపన ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఏ విషయం గురించి చింతించకండి, ఎందుకంటే ఈ విధంగా మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నమ్మకం కలిగి ప్రార్థించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.